కేంద్రంలో పాత బస్టాండ్ ఇందిరా చౌక్ వద్ద షార్ట్ సర్క్యూట్ వలన అందాజ ఉదయం 3 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారుగా 10 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారుగా 50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందా లేక ఇంకా ఇతర సాంకేతిక కారణం వల్ల ప్రమాదం జరిగిందా అని అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. पकड़ जाते పాపం షాక్ కూడా తెచ్చిపెట్టుకోరట. సీజన్ ఉంది, పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఫ్లవర్స్ అని ఫ్రూట్స్ అని తెచ్చిపెట్టుకున్నారు. బాగా ఖరాబ్ అయిపోయింది మొత్తం. అసలు చేతికి ఏమి దొరకకుండా మొత్తం ఖరాబ్ అయిందని చెప్పారు. మేమైతే వీళ్ళకి చెప్పినాం ఏంటంటే కొంచెం ఎంతవరకు ఏమైంది అనేది కొంచెం మనకు నోట్ లాగా రాసిస్తే మేము గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళి సహాయం చేస్తాము. అదే వాళ్ళకి చెప్తుండే ఇందాక వాళ్ళు కూడా రాసిస్తా అని చెప్పారు. ఇంకొకటి ఫైర్ ఇంజన్ కూడా ఒకటే ఉందని చెప్తారు. దానికి కూడా మేము తాలూకు సంబంధించిన అధికారులకి దృష్టికి తీసుకెళ్ళి ఇంకొక ఫైర్ ఇంజన్ ట్రై చేస్తాం మేము. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇది మే కాబట్టి ఎండలు బాగుంటాయి కాబట్టి ఫైర్ ఇంజన్ కూడా అవైలబుల్ ఉంటే బాగుంటుంది కాబట్టి దాని దృష్ట్యా కూడా ట్రై చేస్తాం. ఉంది మొత్తం అది కాలడం వల్ల దాని పక్కనే ఒకటి ట్రాన్స్ఫార్మర్ ఉందన్నట్టు. అది మంట దాని వరకు వెళ్ళి అది షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం ఇక్కడ వరకు వచ్చేసింది మంట కూడా. అది అట్లా జరుగుతుంది. అది నైట్ పూట అయినట్టుంది. ఏదైతే ఓల్డ్ బస్ స్టాండ్ ఇందిరా చౌక్లో ఉన్నాయో షాప్స్ సుమారుగా 70-75 ఏళ్ళ నుండి ఇక్కడ జీవనం సాగిస్తున్నాం. మరి రాత్రి 2 తర్వాత ఎట్లా కాలింది అనేది అయితే తెలియదు. ఈ ట్రాన్స్ఫార్మర్ పక్కన చెత్త మున్సిపల్ వాళ్ళు చెత్త పోయడం, మరి దాన్ని రాత్రి ఎట్లా కాలింది, దాని ద్వారా పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ వల్ల సుమారుగా 18 షాపులు కాలిపోయినాయి, ఒక 3 షాపులు తప్ప. మరి ఇక్కడ ఉన్నవాళ్ళు టోటల్గా కుటుంబాలు దీని మీదే ఆధారపడి మరి రోజు వేజ్గా ఫైనాన్స్ తీసుకొని రోజు కట్టుకొని మరి ఆ రోజు పూట గడవాలంటే ఈ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దందా చేసుకుంటేనే వాళ్ళకు షాపులు నడుస్తాయి. షాపులు నడిస్తేనే ఇంట్లో ఖర్చులకు వెళ్తాయి. మరి అదొకటి దృష్టిలో పెట్టుకోవాలా. మరి అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బీద వాళ్ళే ఉన్నారు. దాంట్లో ఫ్లవర్ షాప్స్, ఫ్రూట్ షాప్స్, హోటలు, మరి జ్యూస్ స్టాల్ ఇవి ఉన్నాయి. మరి ప్రభుత్వం ఈ యొక్క 18 మందికి జీవనోపాధి కింద సహాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. డబ్బాల సెషన్ నుంచి అందరము చాలా బాధపడుతున్నాం. మాకు ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పోషించుకుంటూ
అవుతారు. ఒక్కొక్క కుటుంబంలో 10-12 మెంబర్స్ ఉన్నారు మరి. కాబట్టి వాళ్ళు నిన్న మొన్ననే కొంచెం మంది ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ స్టాక్ తీసుకొచ్చుకున్నారు హైదరాబాద్ నుంచి. కాబట్టి వాళ్ళకు పూర్తిగా చాలా పెద్ద మొత్తంగా నష్టం జరిగింది. కాబట్టి ప్రభుత్వము మాకు ఆదుకోవాలని చెప్పి, వీళ్ళందరికీ ఆదుకోవాలని చెప్పేసి మాకు న్యాయం జరగాలని చెప్పి మేము కోరుతున్నాము. ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారు కానీ, గౌరవ మంత్రి గారు షకీర్ అలీ గారు కానీ మాకు ఏమైనా సహాయం, ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి, మాకు జీవనోపాధి ఏదైనా కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాము.